రోజు నాకు నా లైఫ్లో నేను చాలా గుర్తుండిపోయే రోజు అండి. ఎందుకంటే నేను జనసేన పవన్ కళ్యాణ్ అంటే నాకు చాలా ఇష్టం అన్న వ్యక్తి నేను ఎన్నోసార్లు చెప్పడం అయితే జరిగింది. అందులో ముఖ్యంగా నేను వెళ్ళే ప్రతి కార్యక్రమంలో కూడా నాతో పాటు నా వెహికల్ అన్నది రావడం అవుతుంది సామాన్యం. నేను వెళ్తున్న ప్రతి వేలో కూడా నేను నా పార్టీని నేను ప్రమోట్ చేసుకోవడం అన్నది నాకు చాలా ఇష్టం. అందుకని చెప్పేసి నా వెహికల్ మీద ప్రతి ఒక్కటి కూడా స్టిక్కరింగ్ చేయించి నేను జనసేన తాలూకా కార్యక్రమాలు నేను వ్యక్తపరచడం నాకు చాలా ఇష్టం. అదేవిధంగా నా వెహికల్కి జనసేన స్టిక్కరింగ్ కానీ సిద్ధాంతాలు కానీ తెలియజేస్తూ నేను స్టిక్కరింగ్ అయితే చేయించడం అయితే జరిగింది. ఈ రోజు నాకు జీవితంలో మర్చిపోయిన విషయం ఏంటంటే, మా వార్డులోని పర్యటిస్తున్నప్పుడు వంశీ గారు అన్నయ్యకి నేను అన్నయ్యతో నేను అన్నయ్యని ప్రేమగా పిలుచుకుంటున్నాను, ఎమ్మెల్యే వంశీ అన్నయ్య గారు అని చెప్పి. అన్నయ్య నేను అడిగాను, అన్నయ్య నాకు చిరకాల వాంఛనీయ ఒక్కసారైనా సరే మీరు మన వార్డులో నా వెహికల్ మీద కూర్చొని మీరు డ్రైవ్ చేయాలన్నదిని. అది ఈ రకంగా ఈ రోజు మా వార్డులో పర్యటనిస్తూ తమ్ముడు తప్పకుండా నీకు ఎందుకు నేను ఉన్నాను కదా అని చెప్పేసి అతను వార్డులో డ్రైవ్ చేయడమే కాదు, నేను డ్రైవ్ చేయడం కాదు, నా పక్కన నువ్వు కూర్చోవాలని చెప్పి అతను ప్రత్యేకించి అతని పక్కన నన్ను కూర్చోబెట్టుకోవడం అనేది యువతని ప్రోత్సహించే విధానం ఎలాగున్నది అనేది దానికి నిదర్శనం ఇదే మనం ముందుగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కళ ఉంటుంది. కళను గట్టిగా కన్నాను నేను. ఆ కళ మా అన్నయ్య ద్వారా గట్టిగా ఈ రకంగా నెరవేర్చుకోవడం అనేది నాకు పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. ఎందుకంటే నేను చాలా సంతోషంగా ఉన్నానండి. ఇది నేను మాటలు వ్యక్తపరచలేను. ఎందుకంటే ఒక ఎమ్మెల్యే స్థాయి వ్యక్తిని నేను ఇంత ఒక అన్నదమ్ముల్లో చూడడం అనేది మా ఇంటి పెద్ద కొడుకులా మాకు ధైర్యంగా బలంగా చూడడం అనేది నాకు ఎంతో సంతోషంగా ఆనందాన్ని చాలా తెలియజేస్తుందండి. ఇది నేను చెప్పలేను, అది మాటల్లో నా హావభావాలే నేను వ్యక్తపరచడం అయితే జరుగుతుందండి.